మనోహర్ పారికర్ గారు వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ హ్యాస్ ఎవర్ సీన్. ఆయనకి ఎలాంటి చెడలవాట్లు లేవు. హీస్ ఎ కంప్లీట్ టీ టోటలర్. అలాంటి పారికర్ గారికి లేట్ స్టేజ్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడం వల్ల అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండ్ సర్జరీస్ చేసినప్పటికీ కూడా 1 సంవత్సరం లోపే చనిపోయారు. ఇంత డేంజరస్ అయినా కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ని చూపిస్తుంది. వాటిని మనం నిర్లక్ష్యం చేయకుండా టైంకి డాక్టర్ని కలిసి రిక్వైర్డ్ రెలవెంట్ టెస్టులు చేయించుకొని క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల పెద్ద ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఆ సిమ్టమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, పైన పొట్టలో నొప్పి వెన్నుకు పోతున్నట్టుగా అనిపించడం. సెకండ్, ఆకలి బరువు తగ్గడం. థర్డ్, జాండిస్ అంటే పస్కలు లేదా పచ్చకామెర్లు రావడం. ఫోర్త్ వన్, 50 ఏళ్ళ వయసు దాటాక డయాబెటీస్ డిటెక్ట్ అవ్వడం, లేదా ఇంతకు ముందే డయాబెటిక్ అయితే అప్పటి వరకు కంట్రోల్లో ఉన్న బ్లడ్ షుగర్స్ అమాంతం పెరిగిపోవడం. ఈ లక్షణాలు ఏమైనా మీలో కనిపించినప్పుడు వెంటనే మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించండి. స్మోకర్స్ అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో రీల్ని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.